నమస్కారం అండి. నమస్తే అండి. తొలిసారి మిమ్మల్ని ముఖాముఖి కలిసా. ఇదివరకు ఎప్పుడు కలవలేదు మిమ్మల్ని. ఆ, ఈ అవకాశం ఇలాగా వచ్చింది. ఏంటి సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా ఫ్యాన్స్ రిలీజ్ చేయాలనుకుంటారు, వాళ్ళ హీరో సినిమాని మళ్ళీ విడుదల చేద్దామని సరదా పడుతుంటారు ఇవన్నీ. బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరే పూనుకుని మీరే రిలీజ్ చేస్తున్నారు. ఏంటి దీని వెనకాల విషయం? అంటే కృష్ణ గారి లేని జన్మదినం చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా ఒక 50 ఏళ్ళుగా ఆయన బర్త్డే ఎక్కడైనా సరే ఉంటే అక్కడికి ఫ్యాన్స్ రావటం అలవాటు. అవును. అది మెడ్రాస్లో ఉన్నా, ఊటీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఎక్కడ ఉంటారో కనుక్కొని అక్కడికి వెళ్తారు. ఎంతమంది వచ్చినా ఆయన ఆ రోజుల్లో భోజనాలు పెట్టించేవారు. ఇప్పుడు ఆయన లేని జన్మదినం ఇక చేయాల్సిన పరిస్థితి వచ్చింది, జయంతి రోజు. అప్పుడు ఏదన్నా ఒక సినిమా రిలీజ్ చేద్దామని మా డిస్కషన్స్లో ఆయన మంచి సినిమా అల్లు సీతారామరాజు చేద్దామని కానీ, లేకపోతే సింహాసనం ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా చేద్దామని కానీ, సింహాసనం ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు మా అభిమానుల్లో చాలామంది, మెజారిటీ ఆఫ్ దెమ్, మాకు మోసగాడు రిలీజ్ చేయాలండి అని వాళ్ళు అడగటం ఒక 3-4 నెలలుగా అడుగుతున్నారు. అంటే మోసగాడైతే మరీ పాత సినిమా అవుతుందేమో ఏంటి అని మేము డిస్కస్ చేసి నెగిటివ్స్ అన్నీ తీసి మొత్తం మా పిక్చర్లన్నీ రీడూ చేస్తున్నాం. అన్నీ కూడా పద్మాలయ అని, అంటే 4K లేటెస్ట్ ట్రెండ్స్ ఇవన్నీ క్లీనింగు. ఎన్ని ఉంటాయండి పద్మాలయ? 100 సినిమాల పైన ఉన్నాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. పద్మాలయ మీదే? పద్మాలయ 100 సినిమాల పైన. తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, బెంగాలీ కానీ, మలయాళం, తమిళ్, కన్నడ, అన్ని భాషలు కలిసి. వాటిల్లో కనీసం పెద్ద సినిమాలన్నా అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. చేస్తా పోతా ఉంటే మోసగాడు చేసినాక 2 ఏళ్ళు చూసి చాలా బాగుందని మాకే, నేను ఎప్పుడన్నా యూట్యూబ్లో ఏదో క్లిప్పింగ్స్ వస్తాయి చూడటమే కానీ ఫుల్ పిక్చర్ ఎప్పుడు మంచిగా చూడాలి. అంటే మాకే కొత్త రకంగా ఉంది మామూలుగా చేసింది చూసినాక. అది ఇక ఫుల్ పిక్చర్ చేసి సౌండ్స్ కూడా అన్నీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మా హనుమంతరావు అబ్బాయి వరప్రసాద్ గారు, ఈ విశ్వ, వీళ్ళందరూ కలిసి మొత్తం ఒక 2-3 నెలలుగా ఆ వర్క్ అంతా చేశారు. నేనే ఈ మధ్య థియేటర్లో చూసా ఫుల్ పిక్చర్. నేను అప్పుడప్పుడు చూడలే, ఏదైనా 1 ఫ్రేమ్ 2 ఫ్రేములు చూడటం తప్ప. నేనే థ్రిల్ ఫీల్ అయ్యా, కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా. ఇవాళ లేటెస్ట్గా ఇవాళ వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడి తీస్తున్నారే, ఈ క్వాలిటీ వాటితో పోటీలో తట్టుకోగలదా అని ముందు అనుమానం వేసింది మాకు. బట్ ఫుల్ పిక్చర్ చూసినాక ఆ డౌట్స్ ఏం లేవు. వాళ్ళ అభిమానుల సెలక్షను మంచిదే. అంటే మా సినిమాల్లోనే నేను దీనికన్నా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశాను కృష్ణ గారితో, తెలుగులో కానీ లేకపోతే హిందీలో కానీ. ఎంత పెద్ద సక్సెస్లో ఉన్నా మాకు ఈ సక్సెస్ పద్మాలయ ఫౌండేషన్ మాకు. ఇది మేము తరతరాలుగా గుర్తుంచుకుపోయే సినిమా. కథ కూడా ఏంటంటే ఫ్రెష్నెస్ ఉంది ఇవాళ. ఎందుకు మన పాత కథలాగా కాకుండా ఈ జనరేషన్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫిక్షనల్ స్టోరీ, ఇది ఏదో సమకాలీన కథలు కావు. ఆ ఫిక్షనల్ స్టోరీ ఎవరితోటి చిల్డ్రన్ కూడా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చూసినాక, రిలీజ్ అయినాక ఏజ్ గ్రూప్ ఆఫ్ 10-15 ఇట్లాంటి వాళ్ళు కూడా 5 యాక్షన్ జోనరు, ట్రెజర్ హంట్, ఇదంతా అట్లాంటి డ్రెస్సులు వేసుకు తిరుగుదాం, లేకపోతే అట్లాంటి క్యాప్లు పెట్టుకు తిరుగుదాం. ఓ ఫ్యాన్సీ డ్రెస్ లాగా. నాట్ ఓన్లీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి ఉండొచ్చు, బట్ యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా లాక్కెళ్తారు. మొత్తం 3 తరాలు, అన్ని 3 చిల్డ్రన్ చూస్తారు, మిడిల్ ఏజ్ చూస్తారు, ఓల్డ్ పీపుల్ చూస్తారు. మేము ఏదో
సినిమా చూసినాక ఏదో ఒక షోనో లేకపోతే ఒక రోజు ఆడే సినిమా కాదు ఇది. ఇది కంటిన్యూస్ ఇయర్స్ టుగెదర్ మళ్ళీ రిపీట్ వెళ్తుంది. మా సినిమాలన్నింటిలోకి ఎక్కువ రిపీట్ ఉన్న సినిమా ఇది. అవును. తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసినా ఇంత రిపీట్ ఉన్న సినిమాకు మాకు లేదు. ఎవ్రీ ఇయర్ 5-6 ప్రింట్లు తీసేవాళ్ళం ఆ రోజుల్లో. బా మ్మ్. ఇది ఒక 10 years బ్యాక్ ఈ డిజిటల్ యుగం వచ్చింది. అవును డిజిటల్ ఫిల్మ్ కావాలి డిజిటల్ రాకముందు అవును ప్రతి సంవత్సరం ఉండేవి 5 ప్రింట్లు 6 ప్రింట్లు ఆడుతూనే ఉండేవి సినిమాలు ఎక్కడో చోట. అట్లానే ఈ డిజిటల్ అయినా కూడా ఇప్పుడు కూడా అట్లా ఆడొద్దనే అభిప్రాయం కలిగింది నాకు సినిమా చూసినాక. సో అలా డిసైడ్ చేశారు. ఏమాత్రం ఖర్చు అవుతుందండి ఈ మొత్తం ఒక మీ పాత సినిమాలు ఏదైనా సినిమాని తీసుకుని మళ్ళీ కొత్త సౌండ్ ట్రాకు కొత్త టెక్నిక్ అన్నీ చేసి మళ్ళీ ఒక ప్రింట్ రెడీ చేయాలంటే ఏమాత్రం ఖర్చు అవుతుంది? ఖర్చా దగ్గర దగ్గర మాకు 20 lakhs అయింది. 20 lakhs. మీరు మీ సినిమాలన్నీ అలా చేస్తున్నాం అంటే అన్నారు కదా. మాకు ఈ 4K చేయటం క్లీనింగ్ ఒకటి ఉంటుంది. క్లీనింగ్ అవును. ప్రాసెస్. అవును. క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మామూలుగా ఈ దాన్ని display చేయడం. రిజల్యూషన్ పెంచడం. హై రిజల్యూషన్ అవును. పెంచిన తర్వాత కలర్ కరెక్షన్ ఉంటుంది. ఓ. అంటే షార్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ కరెక్ట్ చేయాలి. అంటే ఒక మామూలు సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ ఎంత చేస్తామో దీనికి కూడా అంతకన్నా దాదాపు ఎక్కువ పని ఉంటుంది దీనికి. అంతకన్నా ఎక్కువ ఉంటుందా? ఓ ఇల్లు కట్టడం ఇల్లు రిపేర్ చేయడం తేడా ఉంటుంది. రీమోడల్ చేయటం. ఓకే ఓకే. అట్లానే ఈ సినిమా కూడా ఉమ్. కొత్త తీసేదానికన్నా పాత రిపేర్ చేయటం ఎక్కువ శ్రమతో కూడింది. శ్రమ ఎక్కువ ఉంటుంది. ఖర్చు కన్నా కూడా చేసే మనుషులకు శ్రమ. కొంతమంది కెమెరామెన్ ఆ రోజుల్లో ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా అసిస్టెంట్ ఉండేవాడు. అతను వెళ్ళి కొన్ని రీల్స్ చూసి ఇట్లా చేయండి అట్లా చేయండి అని వాళ్ళకి అడ్వైజ్ చేశాడు. ఇట్లా అప్గ్రేడేషన్లో టైము స్పెండ్ చేయాలి. టైము డివోట్ చాలా మంది చేయాలి. ఖర్చు. దాని మీద వర్క్ చేయాలి చాలా మంది. అట్లానే సౌండ్ కూడా మీకు గుర్తున్నాయా అప్పుడు ఆ సినిమా ప్రొడక్షన్ టైం ఎక్స్పీరియన్స్లన్నీ? డెఫినెట్గా ప్రతిరోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంటుంది. అవునా? ప్రతిరోజు. అసలు ఈ ప్రాజెక్ట్ చేయాలని కృష్ణ గారి ఐడియాలోకి ఎవరికి వచ్చింది ఐడియా? అసలు ఇది ఇలాంటి కౌబాయ్ సినిమా ఒకటి చేయాలి, ట్రెజర్ హంట్ సినిమా చేయాలి, కృష్ణ గారికా మీకా లేకపోతే రామచంద్రరావు గారికా? రామచంద్రరావు గారు డైరెక్టర్ కేసర్ దాస్. కేసర్ దాస్ సారీ. ఈ సినిమా ఆ రోజుల్లో కృష్ణ గారు వరుసన ఫ్యామిలీ పిక్చర్లు ఎక్కువ చేశారు. ఎక్కువ చేసేటప్పుడు అంతకుముందు యాక్షన్ హీరో మామూలుగా గూఢచారి కానీ అవేకళ్ళు కానీ అసాధ్యుడు కానీ సర్కార్ ఎక్స్ప్రెస్ అని పగ సాధిస్తా అని వాటిల్లో మంచి మాస్ హీరోగా అయ్యారు. బట్ వరుసన కంటిన్యూస్ ఫ్యామిలీ పిక్చర్లు వచ్చింది. ఆ ఫ్యామిలీ పిక్చర్లో మాది కూడా అగ్నిపరీక్ష కూడా ఉంటుంది. వరుసన రావడంతో అవి కొన్ని ఆడినాయి కొన్ని ఆడలేదు. మనం ఎక్కడో చోట రామారావు నాగేశ్వరరావు లెవెల్కి రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఏదో ఒక విభిన్నమైన ప్రయత్నం చేయాలి, విభిన్నమైన కథ చేయాలి, స్టార్డమ్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువ వచ్చాయి. $few మోర్ అని, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని, మెకరాన్స్ గోల్డ్ అని అవి ఒక బ్రహ్మాండంగా ఆడి ఒక 25 weeks అట్లా మెటాస్లో. ఇలాంటి సినిమాలకి మెకరాన్స్ గోల్డ్ ఒక చిన్న గైడ్ ఇన్స్పిరేషన్. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో కొన్ని క్యారెక్టర్స్ కానీ మెకరాన్స్ అట్లాంటి అవి ఫిక్షనల్ స్టోరీసే కదా. అవును. అది ఇక్కడ మన వాతావరణానికి మన ఆ రోజున ఉన్న బ్రిటిష్ పీరియడ్ ఎండింగ్ డేస్లో ఇక్కడ పాలెగాండ్లో తిరుగుబాట్లు ఆ టైంలో చేసిన కథలుగా నేరేషన్ ఇచ్చాడు ఆరుద్ర గారు. అంటే ఈ ఐడియా కృష్ణ గారికి వచ్చిందా బేసిక్గా? ఆయన ఒక విభిన్నమైన చేద్దాం అనుకున్న ఐడియా ఆయనే. సబ్జెక్ట్ ఎవరు తీసుకొచ్చారు? సబ్జెక్ట్ ఎవరు తీసుకొచ్చారు? సబ్జెక్ట్ అందరం యూనిట్ చూసింది. ఆరుద్ర గారిని ఒక లైన్ తీసుకురు అంటే దీనికి ఎట్లా తెనుగీకరించాలి, ఇక్కడున్న ఆ పేర్లు కానీ ఏదో నక్క చిత్తులు నాగన్న అని లేకపోతే పగడాల కోటయ్య అని అది చాలా రోజులు నక్క చిత్తులు నాగన్న అన్నది మాత్రం అసలు అంటే అట్లాంటి పేర్లు తీసుకురావడం వాటిల్లో నేటివిటీ తీసుకురావడం. అవును. ఆరుద్ర గారు ఆయన ఇంగ్లీష్ లిటరేచరు తెలుగు లిటరేచరు అన్నీ దాంట్లో సినిమా చేద్దాం అనేది. సో అంత పద్మాల యూనిట్ కథ కథ అదే ఆరుద్ర గారిని పేరు వేసాం. బట్ యూనిట్ డిస్కషన్ దాస్ గారు కృష్ణ గారు మా బ్రదర్ హనుమంతరావు ఉండేవారు. ఆయన ఎక్కువ ఆయనకి స్టోరీ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉండేవి. ఇట్లాంటి సినిమా చేద్దామనే డెసిషన్ వచ్చినాక
డిస్కషన్లో రోజు కథ ఒకటి వేసుకొచ్చారు, వన్ లైన్ ఆర్డర్, దాని మీద డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. కదా ఆ రోజు సినిమాలకి పోల్చుకుంటే అప్పటిదాకా కృష్ణ గారనే కాదు మిగతా వాళ్ళు కాదు ఎవరిని చేసిన సినిమాలు పోల్చుకుంటే మీకు సినిమా ప్రారంభంలోనే దీన్ని చాలా హై బడ్జెట్ అని ఒక అంచనా వచ్చి ఉండాలి కదా. సో ప్రారంభంలో అంటే మేము బడ్జెట్ వేసుకోకుండా సినిమా తీయం ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు అప్పటికే ఒక బడ్జెట్ పెద్ద ఫిగర్ అయి ఉంటుంది. బడ్జెట్ ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ బడ్జెట్సే తప్ప కలర్ మీద కలరే ఎక్కువ కాస్ట్. ఆ రోజుల్లో ఇంపోర్ట్ చేయాల్సి వచ్చేది కలర్ ఫిలిం. అంతకుముందు రహస్యం అని, లవ్ కోస్ అని అట్లా పెద్ద సినిమాలు తీశారు. కానీ మామూలు సినిమాలు ఏది రామారావు నాగేశ్వరరావు అయినా బ్లాక్ అండ్ వైట్లోనే తీసేవారు. కొన్ని గేవ కలర్లో చేసేవారు, తర్వాత ఈస్ట్మన్ కలరు. తర్వాత దసరా బుల్లోడు ఇవన్నీ వచ్చినాయి, ప్రేమనగరం ఇట్లా మామూలుగా కలర్ చేద్దాం అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ నవీగా చంద్రశేఖర్ గారు మీకు ఎందుకు కలరు, అసలే మొట్టమొదటి సినిమా ఆడలేదు సరిగా, బ్లాక్ అండ్ వైట్లో తీసుకోండి. లేదు కలర్లోనే చేద్దామని అన్నాయంటే నేను ఆ డబ్బు కానీ ఎక్కువ అన్నారు. ఎంత అప్పట్లో? 3.5 లక్షలు అడ్వాన్స్. 3.5 లక్షలు అడ్వాన్స్ 3 ఏరియాల మీద. ఓకే 3 ఏరియాల మీద. 3 ఏరియాల మీద. అదే ఆంధ్ర సిటీ నైజాం 3 ఏరియాలో ఆయనే డిస్ట్రిబ్యూటర్. అవునా? అప్పట్లో అలాగే ఉండేది కదా సిస్టమ్. ఆయన 3 లక్షలు 3.5 కన్నా కొన్నాను. సరే మీరు అంతే ఇవ్వండి, మేము పెట్టుకుంటా ఉన్నాం. 7 లక్షలు అవుద్దని బడ్జెట్ వేసుకున్నాం. ఇంక 3.5 లక్షలు తీసుకురావాలి. సరే ముందు దేవుడి ఫ్యామిలీ సినిమాలు బడ్జెట్ ఎలా ఉండేది? ఒక 3 లక్షలు అయిపోయేవా? కాస్త అంతే, 3.5-4 అయ్యేది. మామూలు ఫ్యామిలీ సినిమాలు, రెగ్యులర్ సినిమాలు 4 లక్షలు 5 లక్షలు అయ్యేది. 5 లక్షలు ఇది 7 లక్షలు 5 లక్షలు అయ్యాయి. 3.5 డిస్ట్రిబ్యూటర్ ఇచ్చేవాళ్ళు, మిగతా ప్రొడ్యూసర్ పెట్టుకొని తీసేవాళ్ళు. ఇది 7 లక్షలు అయింది బడ్జెట్లో. అదే మామూలుగా ముందు మొదలెట్టాం. ఓపెనింగ్ రోజే మాకు నాజం అని బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ ఒకడు వాడు అట్లా ఇట్లా చూసి నాకు అన్నయ్యతోటి కృష్ణ గారితో ఆ సినిమా తీశాడు అతను, మిస్టర్ ఎక్స్ అని ఓ సినిమా. సినీ క్రాఫ్ట్స్ అని ఉండేవి వాళ్ళది. సరే సినీ క్రాఫ్ట్స్ మెటీరియల్ అంతా ఇచ్చి 75,000 అడ్వాన్స్ ఇస్తానని వచ్చాడు మేనేజర్, కర్ణాటక. సరే అది యాడ్ అయింది కదా అని 3.5 + 75 వచ్చింది. ఓ 10 రోజులు షూటింగ్ అయిన తర్వాత విజయన్మ గారిది జ్యోతిలక్ష్మిది ఫైట్ ఒకటి ఉండేది. ఆ ఫైట్ షూటింగ్ అప్పుడు వచ్చాడు. మళ్ళీ నాకు తమిళ డబ్బింగ్ కూడా కావాలని మళ్ళీ ఇంకో 75 లక్షలు ఇస్తానని వచ్చి 75,000 అదే అట్లా 5 లక్షల వరకు పూల్ అయింది. పర్లేదు, ఇక ఏదో ఒకటి పడదాంలే అని హ్యాపీగానే షూటింగ్ చేసుకుంటూ వచ్చాము. బాంబేలో మిక్సింగ్ జరిగేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బాంబేలో చేసాం దీనికి. ఆ సినిమా రాజ్ కమల్ స్టూడియోలో ఈ గుర్రపు సౌండ్లు కానీ, రెక్కలు కానీ, ఈ జీన్స్ ఇవన్నీ ఉంటాయి ఎఫెక్ట్స్ అన్నీ, పంచ్ సౌండ్స్ కానీ. ఆ చేసేటప్పుడు హిందీ డబ్బింగ్ ఒకటి కొన్నాడు 75,000 ఇచ్చి. అట్లా 2.5 లక్షలు దగ్గర అదర్ లాంగ్వేజ్ వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మిగతా డబ్బింగ్ చేసాం. బెంగాలీ మీరు ఏదైతే ఇక్కడ బడ్జెట్ ఏదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారో మీరు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది అదర్ లాంగ్వేజ్లో మీకు వచ్చేసింది. వచ్చింది కాబట్టి సేఫ్గా రిలీజ్ చేసాం, పెద్ద అప్పు తీసుకోకుండా. అదే కానీ అలాంటి రిస్కులు ఆయన చాలా చేశారుగా. చేశారు. అప్పటి నుంచి చివరి దాకా సింహాసనం దాకా అన్నీ చేస్తూనే వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఇలా అనుకున్నప్పుడు కేఎస్ఆర్ దాస్ ఎప్పుడు వచ్చారు సీన్లోకి? అంటే కృష్ణ గారితో కేఎస్ఆర్ దాస్ అప్పుడు సినిమాలు చేస్తుండే, ప్రసాదిస్తాయి ఇట్లాంటి పిక్చర్లకు అతనే బెటర్ డైరెక్టర్ అని అతను ఎంగేజ్ చేసుకున్నాం. స్వామి కూడా 3-4 సినిమాలు చేశారు కృష్ణ గారి అప్పట్లో. కలర్ సినిమా స్వామి ఏంటి బాట్లే పెట్టుకోమని ఒకళ్ళు, రాయి గారిని పెట్టుకోమని ఒకళ్ళు ఇట్లా చేసిన అన్నయ్య లేదు నథింగ్ డూయింగ్, స్వామి కెమెరామెన్ అని. బట్ చాలా బాగా చేశాడు ఆ రోజుల్లోనే. బ్యాక్ లైట్ ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే ఈ డిఫ్యూజర్లు వేసి లైట్స్ కానీ. ఆయన చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ కదా. విఎస్ఆర్ స్వామి చాలా సినిమాలు చేశారు. తర్వాత ఆయన కూడా డైరెక్టర్గా సినిమా చేసుకున్నాడు. ఆయన కూడా ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది స్వామి గారికి. రామరాజు, పుష్పాల గోపికృష్ణ, ఎన్టీ రామారావు చూసాం ఆ రోజుల్లో. ఆయన స్వదస్తులతో పిక్చర్ని అప్రిషియేట్ చేసి లెటర్ రాశారు నెక్స్ట్ డే మార్నింగ్.
సినిమా చూపించారు ఆయనకి? రిలీజ్ ముందే చూసి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆ లెటర్ మీ దగ్గర ఉందా? ఆ లెటరా ఉంది, అవునా? మీకు ఫార్వర్డ్ చేస్తాను అతనికి. సరే. అంటే సదస్సు ఆయన అక్షరాలు చాలా బాగుంటాయి, మీరు చూసారు లేదా? ఆయన ఏదైనా కూడా ఆయన చేతితో రాసేవారు, చాలా అందంగా ఉంటుంది. అవునవును తెలుసు, తెలుగు అక్షరాలు. అవునవును. ఆయన లెటర్ హెడ్ మీద ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో లెటర్ రాసి ఆఫీస్కి పంపించారు నెక్స్ట్ డే మార్నింగ్, సినిమా బాగుందని చెప్పి. మొత్తం ఎన్ని లొకేషన్లో చేశారు ఇది? ఇందాక మీరు అడిగారే పద్మాలయలో, అది దానికి పద్మాలయ సంస్థ స్థాపించింది. ఆ రోజుల్లో మాకు స్ఫూర్తి ఎన్ఏటి, నేషనల్ ఆర్ట్ థియేటర్స్. రామారావు గారు ఆయన సోదరుడు. విజయ పిక్చర్స్లో ఎన్ని పెద్ద హిట్స్ వచ్చినా రామారావుకి ఇండివిజువల్గా హీరో పేరు వచ్చేది కాదు. మాయాబజార్ కానీ వాటిల్లో కలెక్టివ్గా వచ్చేది. అందుకని సొంతంగా జయసింహ, పాండురంగమాత్యం, సీతారామ కళ్యాణం ముందు అట్లా వరుసన పెద్ద సినిమాలు తీసి స్టార్డమ్ పెంచుకుంటూ వెళ్ళారు. సో అదే ప్లాన్ తోటి పద్మాలయ బ్యానర్ స్థాపించిన ఉద్దేశం అది. కృష్ణ గారికి రామారావు, నాగేశ్వరరావు ఆ రోజున పెద్ద హీరోలుగా ఉండేవాళ్ళు. ఆ స్థాయికి తీయాలంటే బయట వాళ్ళు బడ్జెట్స్ లేకపోతే మేకింగ్ అది చేయలేము, మనం గట్టిగా చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ. మోసగాళ్ళ తర్వాత 12 కాపురం తర్వాత దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన తర్వాత సీతారామరాజు తర్వాత పాడి పంటలు, ఇట్లా వరుసన ఇయర్ ఆఫ్టర్ ఇయర్. కృష్ణ గారిని రామారావు గారు, నాగేశ్వరరావు గారి స్థాయికి తీసుకెళ్ళాలి, ఒక మంచి సినిమాలు అవసరమైతే ఎక్కువ బడ్జెట్ పెట్టైనా ప్రొడ్యూస్ చేయాలని పద్మాలయ స్టార్ట్ చేశారు. ఆ మేరకే ఒక్కొక్క ప్రయోగం చేసుకుంటూ వచ్చాం. సీతారామరాజుతో నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసారు. ఇక తర్వాత 80s వచ్చేటప్పటికి మేమంతా కమర్షియల్ అంటే సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు తీసాము. హిందీ సంవత్సరానికి 3 సినిమాలు, హిందీ, తెలుగు, తమిళ్. పద్మాలయ సంస్థ మీద కృష్ణ గారి కెరీర్ డిపెండ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ కమర్షియల్ చేశారు ఆయన డిఫరెంట్. మొత్తం ఎన్ని రోజులు చేశారు ఈ షూట్? ఇది మోసగాళ్ళు 35 రోజులు. 35 రోజులు, 35 days వర్కింగ్ డేస్. కాస్త ఈ జనరేషన్కి వచ్చి ఆశ్చర్యంగానే ఉంటుంది ఆ నెంబర్. మా అన్ని సినిమాలు అంతే. ఇది ఒక ట్రెజర్ హంట్ సినిమా, చాలా కష్టమైన లొకేషన్స్లో. ఇవాళ ఏ పెద్ద సినిమా అయినా, ఎన్ని పెద్ద హీరో అయినా కూడా 100 నుంచి 150 రోజులు లేకుండా సినిమా పూర్తిగా. ఆ రోజుల్లో 35 రోజుల్లో అట్లా ఉంటే కృష్ణ గారు సంవత్సరానికి 10 సినిమాలు 18 సినిమాలు చేసినవి ఉన్నాయి. ఏంటంటే 45 రోజులలో సినిమా తీసి పక్కన పెట్టేవారు అనమాట. ఒక సంవత్సరం అయితే 18 సినిమాలు రిలీజ్ అయినాయి. 18 సినిమాల్లో అనుకున్న బడ్జెట్లో పూర్తి చేశారా సినిమాని? అనుకున్న బడ్జెట్లో అంటే మేము తీసే సినిమాలని 1 లైన్ ఆర్డర్తో సహా మేము వేసుకుంటాం. 1 లైన్ ఆర్డర్, బ్రేక్ డౌన్ ఆఫ్ ది సెట్స్, క్యారెక్టర్ కాంబినేషన్స్, ఆర్టిస్ట్ సెలెక్షను, లేకపోతే లొకేషన్ సెలెక్షను. ఏ లొకేషన్ అన్ని ప్రొడ్యూసర్లు వేసుకున్నారా? నేను ఫస్ట్ సినిమా అప్పుడు నేర్చుకున్నాను. అగ్ని పరీక్షలో నాకేం తెలియదు అప్పుడు. హౌ టు మేక్ ఏ ఫిలిం అని ఇంగ్లీష్ బుక్ ఉండేది, హాలీవుడ్ ఫిలిం. దాన్ని చూసి నేర్చుకుంది మా డైరెక్టర్ వరప్రసాద్ రావు. ఈ 1 లైన్ ఆర్డరు, కాంబినేషన్స్, షెడ్యూల్ అన్నీ ప్రొడ్యూసరు. ఇప్పుడైతే 30 మంది చేయాలి పని. చేస్తేనే కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే బడ్జెట్ మీద కంట్రోల్ ఉండదు. కానీ అప్పుడు ఆ వర్క్లో మరి డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవారు కదా? లేదు, వాళ్ళకి బిజీగానే ఉంటాయి వాళ్ళు. మా పని మాదే తప్ప డైరెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ప్లానింగ్లో ఉండదు, ఎప్పుడూ లేదు. మేము తీసిన సినిమాల్లో మీ పద్మాలయకి మీరు ప్రొడ్యూసర్గా ఉండి చేసిన సినిమాలు లొకేషన్ సెలెక్షన్ కానీ అన్నీ. రెక్కీ కూడా మీరే లొకేషన్ వెళ్ళి చూడటం, కెమెరామెన్, డైరెక్టరు అక్కడికి వచ్చి ఆ రోజు చూడటం. అంతేనా? అంతే, షూటింగ్ రోజు. అంటే మీరేనా లేకపోతే మిగతా ప్రొడ్యూసర్లు కూడా ఆ రోజు అలా ఉండేవాళ్ళ? అందరూ ఆ టైంలో అదే ఉండేది. అంటే ఇవాళ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్లు వీళ్ళందరూ కలిసి చేస్తున్న పనిలో సగం పని అప్పట్లో ప్రొడ్యూసర్ చేసేవారు అనమాట. ప్రొడ్యూసర్ చేస్తేనే కాస్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్కి కాస్ట్ ఎంత అవుతుందో తెలియదు కదా.
ఎందుకు తెలీదు, వాళ్ళ కథ మీద అవగాహన లేదు, షూటింగ్ మీద కంట్రోల్ లేదు. మీరు ఇప్పుడు అలా సినిమా చేస్తుంటే ఇప్పుడు చేయనివరేమో మిమ్మల్ని. మమ్మల్ని అలా చేయగలిగిన రోజే తీస్తా, లేకపోతే తీను. అదే కదా, ఎందుకంటే లొకేషన్ చూడడానికి ముందు టీం వెళ్తుంది, టీం వస్తుంది డైరెక్టర్ వెళ్తారు, వన్ లైన్ ఆర్డర్ డైరెక్టర్ వేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా మారిపోయింది కదా సిస్టమ్ అంతా కూడా. పాటల సెలక్షన్ అప్పుడు ఆ ట్యూన్లు అవన్నీ ఎవరు చేశారు? కృష్ణ గారు మీరు అందరూ కలిసి కూర్చొని మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తారు, ట్యూన్ 3-4 ట్యూన్లు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి బాగుంటుందని సెలెక్ట్ చేసేవాళ్ళం. లిరిక్ రాసినాక మళ్ళీ అవసరమైతే మళ్ళీ కూర్చొని బాగలేదు బాగుంది మళ్ళీ ఏమైనా చేస్తే బాగుంటుంది అని మెసేజ్ ఇచ్చేవాళ్ళు అందరూ కూర్చొని. సినిమాలో యాక్చువల్గా ఒక హీరో క్యారెక్టర్ అయ్యుండి కృష్ణ గారు చాలా సాధారణంగా హీరో క్యారెక్టర్ని కొంచెం డౌన్ అవడానికి గట్రా చూడరు ఈ రోజులే. బట్ ఎలాగుంది అబ్బాయి అనే పాట ఉంటుంది ఆ సినిమాలో. దాదాపు కృష్ణ గారు ఎండలో బాగా ఇదైపోయి మొహం రెడ్గా అయిపోయి ఇవన్నీ అయిపోయి ఉంటుంది. ఆ పాట ఆయన ఓకే చేద్దాం అలాంటిది అని అన్నారు అప్పట్లో. అలా అంటే ఎఫెక్ట్ రావాలి కదా, ఎఫెక్ట్ రావడం కోసం ఆయన దేనికైనా కష్టపడేవాడు. అదే హార్స్ రైడింగ్, లేకపోతే ఎడారిలో కూర్చున్నా, లేకపోతే మంచు కొండల్లో తిరిగినా అన్నీ కష్టమైనవి. కష్టమైనవి ఎఫెక్ట్ కోసం సినిమా మీద స్క్రీన్ మీద కనిపించేదానికి ఎంత అవసరం అంత చేయటానికి ఎప్పుడు వెనకాడేవాడు. మేమైనా అంతే, ప్రొడ్యూసర్గా స్క్రీన్ మీద కనిపించేదానికి ఎంత ఖర్చు అయినా ఖర్చు పెడతాం. వేస్టేజ్ మటుకు 3.5 లక్షలు మంచి ఇవ్వము అన్న నవయుగ వాళ్ళు సినిమా ఫస్ట్ కాపీ చూడగానే ఏమన్నారు? ఫస్ట్ టైం చూడగానే ఫస్ట్ కాపీ ఏం లేదు వాళ్ళు చూపించుంటారుగా, చూపించున్నప్పుడు ఏదో పర్లేదు అన్నాడు. అప్పుడు కూడా ఇంకా పర్లేదని అన్నారు. పర్లేదన్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ ఒబ్బో బ్రహ్మాండం అయ్యానన్నారు సినిమా రిలీజ్ అయినప్పుడు. అంతేగాని సినిమా చూసి అలా. ఆ రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఆ రోజుల్లో దగ్గర 30 లక్షలు చేసింది. మీరు పెట్టిన దానికి దాదాపు 4 గంటలు వసూలు చేసింది. సో మీ పద్మాలయకు ఒక బలమైన ఫౌండేషన్ అవును ఆ సినిమాతోటే వచ్చేసింది. ఆ సినిమాతో వచ్చేది. ఇన్నాళ్ళైనా 52 ఏళ్ల క్రితం సినిమా రిలీజ్ అయినా దాని గురించి మాట్లాడుకుంటున్నారుగా. ఏదైనా పద్మాలయ గురించి మాట్లాడినా, కృష్ణ గారి గురించి మాట్లాడినా. అలా అయితే పద్మాలయ మీద తీసిన మిగతా సినిమాలు కూడా మంచి సినిమాలు అన్నీ ఉన్నాయి. ఎన్నున్నా దీన్ని కూడా మాట్లాడుతుంటారు వాటితో పాటు. సీతారామరాజు కానీ, ధైర్యంగా తీసిన దేవదాస్ కానీ అన్నీ పాడి పంటలు, పాడి పంటలు సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్. అది దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, ఇవన్నీ దేవుడు చేసిన మనుషులు. కొంత గ్యాప్ తర్వాత రామారావు గారు, కృష్ణ గారు గ్యాప్ ఏమి లేదు. ఆ రోజు ఆంధ్ర స్టేషన్లో కృష్ణ గారు ఆంధ్ర స్టేషన్ సపోర్ట్ చేశారు. అదే చిన్న గ్యాప్ వచ్చింది కదా అప్పుడు. ఆ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. గ్యాప్ ఇదే ఆంధ్ర స్టేషన్కి కృష్ణ గారు సపోర్ట్ చేశారు. ఆయనము నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ డైరెక్ట్గా చేయలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆస్తులు అన్నీ ఉన్నాయి హైదరాబాద్లో. అవును, చేయలేకపోయేటప్పటికి కొంచెం ఇబ్బంది వచ్చింది. మళ్ళీ ఏదో హరికృష్ణ గారి పెళ్ళికి పిలవడం, మేమంతా నిమ్మకూరు వెళ్ళటం, రాగానే షూటింగ్ మొదలెట్టుకోవడం. కానీ మీ దగ్గర చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే మనం యాక్చువల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కానీ ఒక రోజంతా కూడా మాట్లాడుకున్న తరగని జ్ఞాపకాలు మీ దగ్గర ఉన్నాయి. ఎప్పటికైనా మాట్లాడాలి. కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో తీయాలి, ఇంగ్లీష్లో డబ్ చేయాలి అన్న ఐడియా ఎవరిది? ఇంగ్లీష్లో డబ్ చేయాలనేది బ్రిటిష్ ఎంబసీ నుంచి అప్పుడు వాళ్ళ అధికారులు వచ్చారు. సినిమా చూసి చాలా బాగుంది. వాళ్ళు దేనికి వచ్చారు? వాళ్ళు ఫ్రెండ్లీగా వచ్చారు. వాళ్ళలో ఒక ఆయన తెలుగు ఆయన ఉండేవారు. వాళ్ళు అందరిని తీసుకొచ్చి చూపించారు మా సినిమా చూడండి. అప్పుడు వాళ్ళు అడిగారు హిందీలో కూడా బాగా చేస్తే బాగుంటుంది ఇంగ్లీష్లో. అప్పుడు డబ్బింగ్ చేశారు. దానికి ఏమాత్రం ఖర్చు పెట్టారు? అప్పుడు పెద్ద ఎక్కువ పెద్ద ఓవర్సీస్ రైట్స్ అని అమ్మేసాం డబ్బింగ్. డబ్బింగ్ రైట్స్ ఇచ్చేసారు, ఇంగ్లీష్ డబ్బింగ్ రైట్స్ మేమే చేసాం. వాళ్ళే రాశారు. బ్రిటిష్ ఎంబసీ అధికారులే రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డబ్బింగ్ వాయిస్లు అన్నీ వాళ్ళే చేశారు. వాళ్ళు చేశారు, వాలంటరీగా చేశారండి? వాలంటరీగా చేశారు. ఓకే, ఖర్చే వాళ్ళ మామూలుగా అదే వాలంటరీగా చేశారు. వాళ్ళకి ఆసక్తి కలిగింది, వాళ్ళకి సరదా ఉంది కాబట్టి. ఎలా ఉంది అప్పట్లో? ఎలా రిసీవ్ చేసుకున్నారు అక్కడ?
బాగా చేస్తున్నారు. ఈ ఆఫ్రికా వీటన్నిటిలో చాలా బాగా ఆడింది. అమెరికాలో రిలీజ్ అవ్వలేదు కానీ అవును. ఆఫ్రికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ ఉమ్, వాటిల్లో రిలీజ్ అయింది. ఉమ్. దీనికన్నా రష్యన్ దాంట్లో చేసాం. అప్పుడు వాళ్ళు బాగా ఆడింది రష్యాలో. అవునా? దానివల్ల పద్మాలకి ఇన్కమ్ ఏమి వచ్చిందా? అప్పుడు ఎంత వస్తుంది? ఉమ్. తక్కువ. మాకు ఈ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఉంది. అవునా? ఈ ఫిలిం ఇంపోర్ట్ అవును చేయడం వల్ల అవును. ఆ కష్టాలు ఇది. ఆహా. మీకు ఎలా అనిపిస్తుంటుంది ఇప్పుడు చూస్తుంటే ఆ సినిమాని? మీ ప్రొడ్యూసర్ ఒకసారి మీ ప్రొడ్యూసర్గా కావచ్చు, ఆయన బ్రదర్గా కావచ్చు, చూస్తుంటే ఆ జ్ఞాపకాలను ఎలా అనిపిస్తుంది? మీరు తిరిగిన రోజులు, ఆ కష్టపడిన ఆ ఎండల్లో, ఎడారిలో. అదే ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే ఆ, అదే మాకు ఫోన్ చేస్తుంది. అదే నాకు నాలెడ్జ్ ఆ సినిమాని బిజినెస్గా కానీ అదొక ఇదిగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఒక ఆత్మ సంతృప్తిని కన్నా కూడా ఒక చిన్న గర్వంగా కూడా ఉంటుంది. ఇలాంటి సినిమా చేసాము, అంత గర్వంగా ఉంటుంది. కష్టపడ్డాం. ఏదైనా చేయగలం అనే గర్వంగా మాట్లాడగలిగే అదే స్ట్రెంగ్త్ ఎంత ఆ కష్టపడి సినిమా చేసాము. ఇచ్చింది. ఆ, ఇవాళకి ఉమ్. ఏదైనా నేను మాట్లాడగలను అనే ధైర్యం వచ్చింది ఆ సినిమాతోనే. కృష్ణ గారు చాలా ధైర్యంగా, సాహసంగా ముందుకెళ్ళిపోతారు. ఖర్చుకి, దీనికి దానికి కూడా వెనకాల. మీరు ఏమైనా వెనక్కి లాగేవారా? మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోదామని అనేవారా? ఎప్పుడైనా సజెషన్ ఇవ్వటమే తప్ప ఉమ్. ఆయన డెసిషన్ తీసుకున్నాక ముందుకెళ్ళటమే, అదే. ఏ ఇష్యూ అయినా. ఆ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకంటే సజెషన్ ఎప్పుడైనా ఏదైనా సజెషన్ ఇస్తాం. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో 3.5 లక్షల్లో 4 లక్షలు తీయాల్సిన సినిమా 7.5 లక్షలు బడ్జెట్కి పెట్టినప్పుడు అన్నయ్య రిస్క్ అవుతుందేమో, అన్నయ్య అందంగానే అస్సలు మాట్లాడలేదు. చేసిందే ఆయన కెరీర్ని నిలబెట్టడం కోసం, రామారావు నాగేశ్వరరావు లెవెల్కి తీసుకెళ్ళడం కోసం. అప్పట్లో ఆ ఆలోచన ఉండేది ఆయనలో. మన రామారావు గారు అది ఎప్పుడు అది ఉండేదా, ఆ కాంపిటీషను, ఆ స్పిరిట్? ఆ లెవెల్ ఉండాలి అని ఆ ఉద్దేశంతోనే కొంచెం మామూలుగా ఆ రోజుల్లో బడ్జెట్ కన్నా కొంచెం దాటే పెట్టేవాడు మా సినిమాలన్నీ. కానీ కంట్రోల్డ్ బడ్జెట్. మేము పేపర్ మీద ఏమి వేసుకున్నామో ఆ బడ్జెట్లోనే సినిమా తీసేవాళ్ళం. అది అలాగా. ఇంకా మళ్ళీ అదే లెవెల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని తీసిందా అల్లు సీతారామరాజు? అల్లు సీతారామరాజు, పాడి పంటలు అయిన తర్వాత హిందీకి కూడా వెళ్ళాం కదా. హిందీకి వెళ్ళాం, పెద్ద పెద్ద సినిమాలు తీసాం. జితేంద్రతో చాలా సినిమాలు తీశారు. తెలుగులో కూడా ఈనాడు అనే పొలిటికల్ సినిమా తీసాం, ప్రజారాజ్యం, సింహాసనం. ఈనాడు రీమేక్ కదా? ఈనాడు అంటే మలయాళం సినిమా కానీ బట్ పూర్తిగా రీరైట్ చేసింది. రీరైట్ చేశారు. అదేం చేశారంటే అప్పటికి ఆంధ్ర రాజకీయాలకు అనుగుణంగా రీమేక్ చేశారు. హీరో క్యారెక్టర్ లేదు అసలు హిందీ మలయాళంలో. ఒక చిన్న క్యారెక్టర్ ఉండేది. అది హీరోయిన్ లేని సినిమా. దాంట్లో హీరోయిన్ ఉండదు క్యారెక్టర్కి. అట్లాంటి సినిమా అప్పుడు కృష్ణ గారు ఏంటి సాంగ్స్, ఫైట్స్ అనే ముద్ర అవి లేవు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. ఈ సినిమా డ్రైగా ఉంటుందేమో అనుకున్నాను. పెద్ద హిట్, పెద్దగా క్లిక్ అయింది, చాలా పెద్ద హిట్. కానీ ఇప్పటికీ కూడా అంటే రకరకాల కథనాలు ఉంటాయి, రకరకాలు చెప్తారు. అంటే ఎవరికి కూడా మీకు మాత్రమే తెలిసి ఉండాలి. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఈ ఒక విషయం మీకు మాత్రమే తెలుసుండాలి. అల్లు సీతారామరాజు సినిమాని కృష్ణ గారు తీయడం మీద రామారావు గారికి ఆయనకి మధ్య విభేదాలు వచ్చాయన్నది ఒక టాకు. అది నిజమా అబద్ధమా అన్నది ఈ జనరేషన్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళే చెప్పగలిగి మీరు ఒక్కళ్ళే. అవునా కదా? అవును, ఆయన తీద్దాం అనుకున్నారు. జయసింహ చాలా లేదు లేదు అలా విభేదాలు లేవు, ఆయన చూసి బాగుందని చెప్పాడు అని అంటారు. కొంత లేదు, విభేదాలు ఉంటాయి, సర్దుకుంటాం, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. వచ్చాయా? ఆయన జయసింహ ఆయన సినిమా మా రాబో చిత్రం అల్లు సీతారామరాజు అని వేశారు. జయసింహ అంటే 1958లో. ఆయన తీలా తర్వాత ఇప్పుడు మేము దేవుడి చేసి మనుషులు అయిన తర్వాత ఇద్దాం అనుకున్నప్పుడు మా బ్రదర్ హనుమంతరావుని పిలిచి మాట్లాడాను. అంటే ఎందుకు అనవసరం ఇప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు, మీరు ఇట్లాంటి సినిమా ఎందుకు చేయటం? పైకి రావడం అప్పటికే పైకి వచ్చేసారుగా. నేను మా అన్నయ్య అన్నారు, సరే ఆయన తీస్తానంటే తీయమను, మనం మానేద్దామన్నాను. నేను దాంట్లో ఉంది తీయటానికి, నేను ఎందుకు తీయలేదో ఆలోచించండి అన్నాను. ఎందుకు తీయలేదో ఆలోచించండి అన్నారు. అంటే ఆయన అంటే డ్రై దాంట్లో ఆయనకి ఆ సబ్జెక్ట్ తీయడానికి చిన్న డౌట్ ఉంది. కమర్షియల్ ఎలిమెంట్ లేదు. అదే
అందుకని ఆయన ఆగారు. అందుకని ఆగారు. హనుమంతరావు మేము రాసుకున్న స్క్రిప్ట్లో మాకు నమ్మకం ఉంది అని. భారత్ గారు కదా మహారాజ్ గారు డైలాగ్స్. స్క్రీన్ ప్లే హనుమంతరావు బ్రదర్. మీ బ్రదర్ హనుమంతరావు. నేను తర్వాత మేము రాసుకున్న దాంట్లో మాకు నమ్మకం ఉంది. కాదు ఆయన ఇది కమర్షియల్ వైబుల్ కాదు అందుకని ఆగిపోయారు కదా రామారావు గారు. మరి మీరు తీయడానికి ఆయనకి అబ్జెక్షన్ ఏముంది? అంటే నేను తీయలేని వాడిని. అట్లా ఓకే ఓకే అర్థమైంది. తీసే ఫస్ట్ ఇది కాపీ రెడీ అయిందో దాన్ని చూపించారా? లేదు, అప్పుడు చూడలే. ఒక 4 years గ్యాప్ తర్వాత మన పర్చూరి గోపాలకృష్ణ వాళ్ళని పిలిచి మన అల్లూరి సీతారామరాజు సిద్ధం మీరు రాయండి స్క్రిప్ట్ అని అడిగారు. ఇంకా వదల్లా ఆయన వాళ్ళేమో తీద్దాం అట్లానే అని చెప్పి ఒకసారి కృష్ణ గారు తీసిన సినిమా కూడా చూద్దామని. అంటే అప్పుడు అక్కడ వాయిని స్టూడియోలోనే కాకతీయ కలిశారు. మీ సినిమా చూడాలి బ్రదర్ అని ఆయన అడిగారు. ఈయన దగ్గరుండి సినిమా అంతా చూపించడం. చూసిన తర్వాత కావలిసుకొని బ్రహ్మాండంగా చేసావు, ఇంతకన్నా ఎవరు చేయగలిగేది ఏముందని అప్రిషియేట్ చేశారు. అప్పట్లో అలా మంచి సంబంధాలు ఉండేవి. అలాగా ఎప్పుడైనా ఏదో సిద్ధాంతపరంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ పర్సనల్గా మాకేమి ఉంటాయి. ఎప్పుడు ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కలిసి ఉండేవాళ్ళం, కలిసి ప్రొజెక్షన్స్ చూసేవాళ్ళం, ప్రివ్యూలు, అవన్నీ ఎప్పుడు ఆ డిస్టెన్స్ లేవు. ఏదైనా పొలిటికల్ డిఫరెన్స్ ఉన్నా ఆ డిఫరెన్స్ వరకే తప్ప. ఆ డిఫరెన్స్ ఉన్నా ఆ రోజుల్లో వాళ్ళ పని వాళ్ళు చేసేవారు, వీళ్ళ పని వీళ్ళు చేసేవారు. ఆ రోజుల్లో కాబట్టి కృష్ణ గారు రామారావు గారు మీద అన్ని సినిమాలు తీయగలిగారు. ఈ రోజుల్లో తీయడం సాధ్యం అవుతుంది ఎవరికైనా? ఏ సీఎం మీదైనా మరొకళ్ళు ఎవరైనా తీయడం ఈ రోజుల్లో సాధ్యం అవ్వదు. ఈ రోజుల్లో అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. అప్పుడు కాబట్టి సాధ్యమైంది. మీరు ఎందుకు రాజకీయాలు వదిలేశారు? నేనా? వదిలేటువంటి ఏం లేదు. జగన్ గారి సన్నిహితులు, ఆయన ఇంటి పక్కనే మీరు ఇద్దరు ఈ పక్క ఇళ్ళు, పైగా ఆయన ఇల్లు మీరే కట్టించారు, అన్ని విధాలా బాగుండేలాగా కట్టించారు, మీ లేఅవుట్లోనే కట్టారు. చిన్న ఇష్యూలో భేదాభిప్రాయం వచ్చింది, నేను అందుకని పార్టీ నుంచి వెళ్ళిపోయాను. ఏమైంది? ఏంటి ఇష్యూ? ఏమో ఇష్యూస్ ఇప్పటికీ మాట్లాడుతుంటారా? మాట్లాడుకుంటాం. నేను తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను. అవునా? అప్పుడే జాయిన్ అయ్యాను, ఎలక్షన్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నారు? ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను. ఇద్దరితో సంబంధాలు ఉన్నాయి నాకు. కానీ జగన్ తోటి కలుస్తూనే ఉంటాను, బాగానే ఉంటాను. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేయమని అనుకోండి, మిమ్మల్ని పోటీ చేయను. కానీ విజయవాడ సీటు గురించి వచ్చినప్పుడు చాలాసార్లు మీ పేరు వినిపించింది కదా? విజయవాడ చేయమన్నారు. అద్దెకి ఎమ్మెల్యేగా చేయమంటే నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది ఆయనతో, జగన్తో. నాకు అది డైజెస్ట్ చేసుకోలేకపోయి రిజైన్ చేశాను, అయిపోయింది. ఇప్పటికీ విజయవాడ మీద ఆసక్తి ఉందా? ఇప్పటికీ విజయవాడ నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? అదేముంది, చెప్పలేము అప్పటికి ఎట్లా ఉంటుంది. అంటే ఆయన వెళ్ళే కొంచెం ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ చేస్తున్నాడు, కానీ ఈ కార్యకర్తలు నెగ్లెక్ట్ చేశాడు. అది పొలిటికల్గా మంచిది కాదు. కరెక్ట్. కార్యకర్తలు నెగ్లెక్ట్ చేస్తాయి. ఐపాక్ టీము నాకేదో వాలంటీర్ వ్యవస్థ అది చాలు, 175 సీట్లోనూ జగనే క్యాండిడేట్ అనుకుంటారు అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు. మీరు అనుభవంతో 100కి 100 కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మేము పార్టీ కార్యకర్తలతోటి వాళ్ళతోటి మాట్లాడుతుంటే అన్ని రకాల జనాల్లోకి వెళ్తుంటాం కాబట్టి మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలు, కాంగ్రెస్ వీళ్ళంతా మాట్లాడుతుంటే అక్కడున్న ఏదైతే అభిప్రాయం వినిపిస్తుందో మీరే అది ఫస్ట్ టైం మీరు పెర్ఫెక్ట్గా చెప్పారు. అక్కడ చెప్తున్న మాట అదే. ఆయన నన్ను చూసి గెలిపించారు, నేను చూసే గెలిపిస్తారనే పద్ధతిలో ఉన్నారని ఒక ఫీలింగ్ ఉందని కార్యకర్తల ఫీడ్బ్యాక్ అయితే ఉంది. నాతో ఇంటరాక్ట్ అవుతారు కదా చాలామంది. అదే మీతో
మీతో పర్టికులర్గా ఇంటరాక్ట్ అవ్వలేదు, మాతోటి జర్నలిస్టులుగా మాతోటి కూడా విలేజ్లోకి గట్రా వెళ్తున్నప్పుడు నేను మాట్లాడుతుంటే హార్డ్ కోర్గా అతని వెనకాల నించున్న వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది నేను చెప్పాను. నేను మామూలుగా 10 ఏళ్ళు అపోజిషన్లో ఉండగా ప్రతివాడు రూపాయి దగ్గర నుంచి 10 కోట్ల దాకా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మండల స్థాయి నాయకులు, విలేజ్ స్థాయి నాయకులు. అధికారం వచ్చినాక ఒకటే అనుభవిస్తానంటే కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ టు బి షేర్డ్. అధికారం వచ్చింది ఒకటి వల్ల రాలేదు. అవును, ఎప్పుడు ఒకళ్ళ వల్ల రాదు, అందరి వల్లే అవుద్ది. ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎలాగ లీడర్షిప్ ఉంటుంది, బట్ వర్క్ మాత్రం కలెక్టివ్ వర్కే ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఏ పార్టీ అయినా కూడా, ఏ లీడర్ అయినా కూడా అది తప్పదు. 83లో రామారావుకి మాసివ్ మ్యాండేట్ వచ్చింది. 85లో చాలా మాసివ్ మ్యాండేట్ వచ్చింది అంతకన్నా. అవును, ఆయన్ని దించేసి గవర్నరు దించేసి మళ్ళీ తెలుసు. వచ్చేసిన తర్వాత రూల్లో అనేక సంస్కరణలు చేశాడు, అనేక ఇది చేశాడు. ఏది పటేల్ పట్టారు వ్యవస్థ రద్దు చేశాడు. అక్కడ రూపాయికి బియ్యం అన్నాడు, ఇల్లు కట్టించారు, మండలాలు తీసుకొచ్చారు, కరప్షన్ ఆపు చేయగలిగాడు, అన్నీ చేశారు. కర్షక పరిషత్ పెట్టారు అప్పట్లోనే. చేసిన ప్రాసెస్లో ఏం చేశాడు, 30 మంది మంత్రుల్ని ఒకరోజు తీసేసి ఒకరోజు చేయటం, సింగిల్ స్ట్రోక్ తోటి ఏదో తెల్లదామని ఏదో వచ్చిందని అది చేయటం, ఇట్లాంటి చేసి నా వల్లే గెలిచారు, గోపిపోను పెట్టినా నుంచోబెట్టినా గెలుస్తారు అనే టెండెన్సీతో చేశాడు. నాకు అలాంటిది కనిపిస్తుంది. సేమ్ ధోరణి చేసుకోపోతే ఆ ధోరణి మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. కానీ కర్ణాటకలో అవును, మోడీ వీధి వీధి తిరిగాడు. అవును, ఏమైంది? అవును, కనీసం బాంబే కర్ణాటకలో కూడా రాలేదు, హుబ్లీ ధార్వాడలో. అవును, అది ఒక్క ఇన్సిడెంట్ తోటి ఏది రాహుల్ గాంధీని ఇంట్లోంచి బయటపడేశారే, అవును. దాంతో 30 సీట్లు పోయినాయి అదే కదా రోజులో. సోషల్ మీడియాలో అదే కదా, రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేస్తే మోడీని కర్ణాటక ఖాళీ చేయించారని. అట్లాంటి విండిక్టు మంచిది కాదు. అవును. సో ఇప్పుడు ఇంతకీ 31ని మీరు దీన్ని రిలీజ్ చేస్తున్నారు కదా, నాకు తెలిసినంత వరకు దీన్ని ఫ్యాన్స్ ఓన్ చేసుకుని థియేటర్లో తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారని తెలిసింది. దీన్ని కరెక్టేనా? లేదు, చాలా మంచి రియాక్షన్ ఉంది, ఫీడ్బ్యాక్. నాకు వచ్చినంత ఫీడ్బ్యాక్ జనరల్గా ఇండస్ట్రీలో ఎవరికి రాదు. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా, ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ రిపోర్ట్ అయినా, మా నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది. ఏ ఇష్యూలో అయినా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. అవునా? ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇక్కడ ఒక్కటే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి ఉంది. ఈ సమ్మర్కి సరైన సినిమా పడలేదు, ఇంతవరకు జనాలు దిగులుగా ఉన్నాయి. ఈ సమ్మర్ వృధా అయిపోతుంది, పెద్ద హిట్లు బ్లాక్ బస్టర్లు పడలేదు, ఇంకా 1-2 తప్పనని ఒక వచ్చిన సినిమాలన్నీ సరిగ్గా ఆకట్టుకోవట్లేదని. ఇప్పుడు ఆ లోటు ఈ సినిమా తీర్చేస్తుందేమో అనుకోలేమో ఈ జనరేషన్కి ఖచ్చితంగా. సో ఇది ఇలా కనుక సక్సెస్ అయితే మళ్ళీ మిగిలిన మంచి సినిమాలు, సింహాసనం కావచ్చు, అల్లు సీతారామరాజు కావచ్చు, దేవదాస్ కావచ్చు, ఇలాంటివి కూడా ఏమైనా రిలీజ్ చేసే ఆలోచన ఉందా? చేస్తాం డెఫినెట్గా. అన్నీ పర్ఫెక్ట్ చేస్తున్నాం మా నెగిటివ్స్ అన్నీ. ఎనివ్వండి, మరోసారి కలుద్దాం. మీతోటి ఒక రోజంతా గడపాలని ఉంది, ఎందుకంటే మీ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకి ఉన్నారు. ఎన్నో పాత సంగతులన్నీ ఈ జనరేషన్కి మీ నుంచి తెలియాల్సి ఉంది. చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతులు తెలుస్తుంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే డబ్బు విలువ అన్నది ఇవాళ మారిపోయింది అంతా. అసలు ఇవాళ ₹1,00,00,000 కూడా నథింగ్ అన్నారు. అలాగే ఆ రోజు లక్షల్లో మీరు సినిమాలు తీసిన రోజులు, ఆ ఫిగర్లు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా కలుస్తాం. థ్యాంక్ యూ సార్.